హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృశ్య శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేత పెన్షన్లు మరి ఎప్పుడు పంపిణీ చేస్తున్నారు, మరి ఎప్పుడు క్రెడిట్ చేస్తున్నారు, మరి భారీగా అయితే పెంచారు, మరి ఎవరెవరికి ఎంత క్రెడిట్ చేస్తున్నారు తెలుసుకునే ముందు, అలాగే కొత్త వారికా పాత వారికా మరి ఎవరెవరికి క్రెడిట్ చేస్తున్నారు తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది అందరి ముందరికి వెళ్ళి చూపిస్తుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి అందరికీ పెన్షన్ అనేది పెంచడం జరిగింది. పాత వారికి 2016 లోపు పెన్షన్దారులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే ఇప్పుడైతే పెంచడం జరిగింది. కొత్త వారికి మాత్రం ఇంటింటికి వెరిఫికేషన్స్ అయిన తర్వాత వాళ్ళకు కూడా జత చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే 7 కోట్ల అప్పు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆసరా చేత పెన్షన్లు పెంచుతామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆసరా పెన్షన్ల గురించే 7 కోట్ల అప్పు అయితే తీసుకున్నారు. అయితే ప్రతి ఒక్కరికైతే వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 4,000 రూపాయలు పెంచారు. అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ఇక పాత వారికి మాత్రమే ఇప్పుడైతే పెంచడం జరిగిందండి. అలాగే ఫిబ్రవరి 11 నుంచి అయితే ఇప్పుడు మీకు ఇప్పటి నుంచి అయితే మీకు పెంచడం జరిగింది. కానీ ఈ నెలది మీకు వచ్చే నెల ఫిబ్రవరి నుంచి పెంచడం జరిగింది. కానీ వచ్చే నెల మాత్రం మీకైతే మార్చ్ 1 నుంచి 10 లోపు అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఈ ఫిబ్రవరి నెలది మార్చి ఇప్పుడు పెంచగానే ఇప్పుడైతే ఇవ్వరు కదా. ఇప్పుడు నవంబర్, డిసెంబర్ ఎలాగ ఇస్తుంది, డిసెంబర్, జనవరి ఎలాగ ఇచ్చారో ఫిబ్రవరి నెల నుంచి పెంచిన మార్చ్ 1 నుంచి 10th లోపు అయితే మీకైతే ఈ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. 4,000 నుంచి 6,000 రూపాయల వరకు. చూసారు కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. లైక్ చేయడం వల్ల అందరికీ వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్